వెల్కమ్ టు డాక్టర్ వెంకీనాయుడు యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు సిటీ యూనివర్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. సిటీ యూనివర్సిటీ ఇది పంజాబ్ లుధియానాలో లొకేషన్ అయింది. సో ఈ వీడియోలో మనం ర్యాంకింగ్స్ గురించి చూద్దాం. ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్స్ 2023 ప్రకారం చూసుకుంటే మనకి పంజాబ్లో ఇది టాప్ సెకండ్ యూనివర్సిటీ అండి. అలానే నార్త్ రీజియన్లో చూసుకున్నట్లయితే 20th ర్యాంక్ ఉంది. అమాంగ్ ది టాప్ 70 ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆన్ ప్లేస్మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి 59th ర్యాంక్ ఉంది. అలానే 63rd ర్యాంక్ అమాంగ్ ది టాప్ 25 ప్రైవేట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఇండియా మొత్తంలో చూసుకుంటే 63rd ర్యాంక్ ఉందండి. అండ్ అమాంగ్ ది టాప్ 170 ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్లో చూసుకుంటే 66th ర్యాంక్ ఉందండి. సో ఇదంతా కూడా మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం. అలానే ఇది 25+ ఇయర్స్ ఆఫ్ ఓల్డ్. అలానే అదర్ ర్యాంకింగ్స్ చూద్దామండి. సో రేటింగ్స్ ప్రకారం ఇది 3.5 రేటింగ్. అది రేటింగ్ ఇచ్చిన వాళ్ళు IICC ర్యాంకింగ్ 2021-2022 ప్రకారం అనౌన్స్డ్ బై దట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఇన్నోవేషన్ సెల్ గౌట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ర్యాంకింగ్ అంటే 4 స్టార్కి 3.5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగిందండి. సిటీ యూనివర్సిటీ అమాంగెస్ట్ ఆఫ్ 4 ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ నార్త్ ఇండియాలో చూసుకుంటే సరే 4 ఇన్స్టిట్యూషన్స్లో ఇది వన్ ఆఫ్. సో 13 యూనివర్సిటీ ఫ్రమ్ పాన్ ఇండియా చూసుకున్నట్లయితే ఓన్లీ 3.5 అవుట్ ఆఫ్ 4 ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్ మాత్రం 4. అలానే టోటల్ 13 యూనివర్సిటీస్ పాన్ ఇండియాలో మొత్తంలో చూసుకున్నట్లయితే సరే 13 యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీస్లో. సో ఇది టాప్ 30 యూనివర్సిటీ అనుకోవచ్చు ఇండియా మొత్తంలో. మనకి లోయెస్ట్ ఫీ స్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీ అండి. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో దానికోసం నేను నెంబర్ ఇస్తాను లాస్ట్లో. సో NRF ర్యాంకింగ్, సో చాలామంది స్టూడెంట్స్ NRF ర్యాంకింగ్ చెక్ చేస్తూ ఉంటారు. దాన్ని చూసుకున్నట్లయితే మనకి NRF ర్యాంకింగ్ 155 ఉందండి అవుట్ ఆఫ్ 9,000 టాప్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ పాన్ ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కాండి. అలానే సో నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నెంబర్ 8886661866 ఫర్ కెరీర్ కౌన్సిలింగ్. సో థ్యాంక్ యూ.